హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం బీఎడ్ సెమిస్టర్ 1లోని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే వాట్ ఈజ్ కమ్యూనికేషన్? ఇట్ మీన్స్ డెఫినేషన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అండ్ నేచర్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అండ్ స్కోప్ ఆఫ్ కమ్యూనికేషన్, ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎట్సెట్రా. ఓకే, వీ కెన్ ఆన్సర్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే తెలుగులో చెప్పేది మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే, అది రాయడానికి కాదు. ఎగ్జామ్లో ఏం చేయాలంటే మీరు ఇంగ్లీష్లోనే రాయాలి. కాకపోతే ఏదైనా డిఫికల్ట్ వర్డ్స్ మీకు ఉంటాయి కదా, ఆ డిఫికల్ట్ వర్డ్స్ వచ్చినప్పుడు అర్థం చేసుకోవడానికి అందులో ఉన్న కంటెంట్ను మీరు అర్థం చేసుకొని ఈజీగా మీ భాషలో ట్రాన్స్లేట్ చేయడానికి మాత్రమే, ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అర్థమైంది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ రాయడానికి మాత్రమే తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. కానీ లేదంటే ఇంగ్లీష్లోది మీరు చదువుకొని అర్థమైన ఏదైనా అర్థం కానిది ఏదన్నా ఉంటే మీరు డిక్షనరీలో చూసుకొని రాసేసేయచ్చు. ఓకే, కమింగ్ టు డెఫినేషన్. కమ్యూనికేషన్ definition is communication is the dynamic two-way process. It means exchange of information, ideas, feelings, emotions and messages between individuals or group also to receive mutual understanding. It means both sided understanding, receiver and sender, derived from the this is the word derived from the Latin. What's that? Communis, from the Latin word communis. It means share. It involves a sender message channel and receiver with feedback, crucial for ensuring the message is understood as intended. Okay, in this communication some important words are there, important aspects are there. So we coming to aspects. First one is forms. Forms means includes verbal means speaking. Okay, oral speaking, and non-verbal means it is not depend upon verbs, only body language and gestures and written and visuals. It means images, symbols. Coming to Telugu, second one, process. First one is forms, second one is process. Process means a continuous circle where messages are encoded by the sender and decoded by the receiver. Okay, this is second one, process over. Coming to third one means goal, to establish commonness or shared meaning rather than just transferring data. Okay, this is the goal. And fourth one is context. It means influenced by environment, culture and medium also. Okay, it means for example we can see emails or face-to-face communication. Okay, that is the concept. And coming to fifth one, barriers means noise, culture differences and another one is poor, unclean language can hinder effectiveness. Okay, these are the key aspects of communication. First one is forms, second one is process, third one is goal, and fourth one is context, fifth one is barriers. F, P, G,
CB. Okay, you can remember like this. Okay, we can see ఇన్ తెలుగు ఆల్సో. మనం తెలుగులో చూసినట్లయితే దీన్ని ఎలా చూడవచ్చు, ఎలా అర్థం చేసుకో, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటిది, దీని డెఫినేషన్స్ని మనం తెలుగులో చూసినట్లయితే మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్నే తెలుగులో చూద్దాం. కమ్యూనికేషన్ అంటే ఏంటిదంటే ఏం లేదు, సింపుల్గా అర్థం చేసుకోవచ్చు మనం. ఒక వ్యక్తి లేదా ఒక మనిషి ఎట్లా తీసుకున్నా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి సమాచారంతో లేదా ఒక సమూహానికి సమాచారాన్ని, తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క భావాల్ని, తన యొక్క సందేశాలని వాళ్ళకి తెలియజేసే ప్రక్రియనే మనం దీన్నే తెలుగులో కూడా మనం చూస్తూ ఉంటాం. తెలుగు లాంగ్వేజ్లో చూసినట్లయితే భావ ప్రకటన అని, భావ వ్యక్తీకరణ అని, సమాచారాన్ని మార్పి చేసుకోవడం అని, లేదంటే సందేశం అని అంటాం. దీన్నే మనం కమ్యూనికేషన్గా ఇంగ్లీష్లో పిలుస్తున్నాం అంతే. ఇది ఎలా తీసుకోవచ్చు అంటే మాట్లాడేది అంటే సంభాషణ కానీ, లేదా సంజ్ఞలు అంటే గుర్తుల ద్వారా కానీ, ఏదైనా సింబల్స్ వేయడమో, వాళ్ళకి గుర్తులు చెప్పడమో, సైకిల్ చేయడం ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే రిటర్న్, రాసి కూడా మనం కమ్యూనికేట్ చేయవచ్చు. అప్పట్లో లెటర్స్ అట్లా ఉండేవి కదా, అట్లా కూడా మనం కమ్యూనికేట్ చేయవచ్చు. కమ్యూనికేషన్కు ఒక కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనం గమనిస్తే ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే భావ ప్రకటన అంటే మనం ఇందాక అనుకున్నట్టు సమాచారాన్ని మార్పిడి, ఎక్స్చేంజ్ అనుకున్నాం కదా, మార్పిడి చేసుకోవడం అంటే అభిప్రాయాలని ఒకరితోటొకరు పంచుకోవడం. ఇప్పుడు మనం ఏదైనా ఇచ్చి మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద అని అడిగారు అనుకో, మనం మన ఒపీనియన్ ఏంటో తెలియజేస్తూ ఉంటాం. అది భావ ప్రకటన అనేది ఇంపార్టెంట్, అదొక అంశం, ఇంకా మెయిన్ అంశంగా తీసుకుంటాం. రెండవది ఏంటంటే సందేశం అంటే మెసేజ్ అన్నట్టు, పంపే సమాచారం మన వాళ్ళకి ఇచ్చేది కూడా కరెక్ట్గా ఉండాలి. కమ్యూనికేట్ చేయాలంటే మెసేజ్ కరెక్ట్గా వాళ్ళకి అందాలి. మనం మాడిఫై చేసి మనం ఒకటి చెప్పామనుకో, పక్క పంటలకు అది సినిమాలో ఉంటుంది, ముంబై అనుకుంటా ఐ థింక్, వాడేదో చెప్తాడు, ఏదో చెప్పి ఇద్దరు ముగ్గురికి వేరే వేరే అయిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి వాడు ఐ లవ్ యూ బోలో అట్లా చెప్తాడు. అట్లా అక్కడికి మనం చెప్పిన పర్సన్కి మధ్యలోకి వెళ్తూ ఉంటే మ్యాటర్ అనేది ఎడిట్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు కరెక్ట్గా వెళ్ళాలంటే మనం సరైన సందేశాన్ని, మెసేజ్ని పంపాల్సిన అవసరం ఉంది. మూడవది సంభాషణ, మాటల ద్వారా కమ్యూనికేట్ చేయడం. మాటల ద్వారానే చెప్తున్నాం కానీ మనం చెప్పే విధానంలో చాలా ఉందనుకో, అందులో ఏం చెప్తున్నామో అర్థం కాదు. సో ఇట్ షుడ్ బి స్ట్రైట్. కాబట్టి మాటల సంభాషణ కూడా ముఖ్యమైనది. ఫస్ట్ వన్ భావ ప్రకటన అనుకున్నాం, రెండవది సందేశం మెసేజ్ అనుకున్నాం, థర్డ్ వన్ సంభాషణ అనుకుంటున్నాం. ఇట్లా మనకు కమ్యూనికేట్ చేయాలంటే ఇవి ముఖ్యమైనవని గమనించుకోవచ్చు. మరలా ఒకసారి నిర్వచనానికి వస్తే ఇలా కూడా నిర్వచించుకోవచ్చు. ఏంటంటే ఆ డెఫినేషన్ ఏంటంటే మనుషుల మధ్య మాటలు, రాత లేదా సంజ్ఞల ద్వారా అర్థం చేసుకునేలా సమాచారాన్ని, భావాలను ఒకరి నుంచి ఇంకొకరికి తెలియజేయడాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. ఓకేనా, ఇది మనం కమ్యూనికేషన్ అంటే ఏంటిది అని తెలుసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు నేచర్ ఏంటో చూద్దాం. మొదటగా ఇంగ్లీష్లో చూద్దాం, దెన్ తెలుగులో చూద్దాం. కమింగ్ టు నేచర్, కమ్యూనికేషన్ ఈజ్ ఏ dynamic, continuous and two-way process. Okay, already we know that. And coming to nature, what's that? It's a continuous and dynamic process. First one is continuous and dynamic process. Communication is not static, it is constantly changing and ongoing, not a one time event. It is not a function. It means it is not a function. In coming to functions, we are going to function only, we attend one day and came back to home and do our duties. But it is a daily process. It means just like news. Okay, news reader communicate today morning 7:30, maybe 9:30,
Evening also he came to new thing, new news. This is the um, important point. We have to observe and remember that. And second one is two-way reciprocal process. It requires a sender and a receiver with the message transmitted and feedback provided to confirm understanding. Here we can see two-way process. It means sender and receiver, both are important here. Okay. And third one is, first one is it's a continuous and dynamic process. Second one is two-way reciprocal process. And third one is social and interactional. Okay. It means it is a fundamental and social act among individuals, serving as the foundation for human interaction and relationships. Okay, it means not only individuals, we can express our thoughts, we can share our thoughts in society also. So that's why we say that social and international. Fourth one is verbal and non-verbal. It means it utilizes words. Verbal means oral or written, as well as body language. Non-verbal means I already told you body language. We when we telling about sorrow, we felt we feel like this. When we want to say about the happiness, yeah, you we may feel, we may express our expressions like this. Okay. So verbal and non-verbal, facial expressions and symbols to convey meaning. Okay, not only facial expressions, meanings also. It means symbols also importance. We want to tell someone come, you may do symbol or a signal or a, or else. Okay, go, wait, like this. Okay. And next one is goal oriented. It means communication always has a purpose, such as to pursue, inform, entertain, or express emotions. Already told you, if coming to news, it is a purpose. Okay, tell something someone else, they want to tell something someone else, so it has a purpose. It's they are not coming to entertain us. Okay. So communication, one of the nature is goal oriented. Okay, coming to next one, what's that? Context dependent. The already told you, environment, culture, relationship between parties and situations, physical or social context. Okay. Significantly influences how messages are sent and received. Okay. What is the situation? Okay. If the situation is going in a function, or means a marriage. Okay. Context is that. So communication has a purpose, that context also, context oriented also. And coming to next one, pervasive. It means it is a universal, all all encompassing and function
required at all levels of management and in all life situations. Okay, in corona time, all it means it universal, it means all countries, all of the members from the world, it is going, it happening in all times everywhere. So it indicates this one also. Okay, once again coming to nature of communication, types of nature of communications లో, first one is continuous and dynamic process. Second one is two-way reciprocal process, and social and international. Mm, and next one is verbal and non-verbal, and goal oriented, and context dependent, and pervasive. Okay, these are the nature of communication. Okay, and one another thing is components of the communicative process. Okay, it has a process. First one is sender or source initiates the message. It means who's sending message is called sender. And second one is message, the information what is going, uh, the sender what is sending, that indicates message. It means information, idea, or message, or emotion. Okay, and channel or media, the method of transmission. How can we transmit, how can we translating, how can we sending through, it means how can we sending through TVs or through mobiles, like that. Receiver, this is also an important one, that the recipient of the message, who is receiving the message is called receiver. Okay, and feedback means the response which validates that the communication was effective. Okay, I teach or I tell a story or tell something, then I don't want to take feedback. How can I get my lesson, or how can I get my information, how can I teach them, how can I preach them, how can I know that? When we try to know the feedback, next time we rectify our mistakes and overcome them. Okay, సో ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వీటినే మనము తెలుగులో చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్లో చూసినాం. ఇంగ్లీష్లో చూసినట్లయితే మనము దాని నేచరు అదంతా చూసాము. ఇప్పుడు తెలుగులో చూస్తే మనం దాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ అంటే దాని యొక్క ముఖ్య స్వభావం ఏంటి, ఎలా ఉంటుంది అని మనం చూసుకోవచ్చు. మరలా ఒకసారి కమ్యూనికేషన్ అంటే చూస్తున్నాం కదా, మనం భావాలను అర్థం చేసుకోవడం. ఇక్కడ స్వభావం అంటే దాని నేచర్ను, ఆలోచనలు కానీ అభిప్రాయాలను ఇతరులతో, వేరే వాళ్ళతో మార్పిడి చేసుకోవడం అనుకున్నాం. ఇప్పుడు స్వభావానికి వస్తే అందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్ అని అనుకున్నాం కదా ఇంతకుముందు. అంటే ఎప్పుడు జరిగే పని అక్కడ, ఇది ఆగిపోకుండా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. అండ్ రెండో దానికి వస్తే ద్విమార్గ, అంటే టూ వే మెథడ్ అని అనుకున్నాం కదా, టూ వే ప్రాసెస్ అనుకున్నాం కదా. ద్విమార్గ అంటే రెండు మార్గాల ప్రక్రియ. సందేశాన్ని పంపేవారు మరియు అర్థం చేసుకునేవారు ఇద్దరు ముఖ్యం ఇక్కడ. ఇద్దరు ఇట్లా ఏ ఒక్కరు లేకపోయినా అక్కడ కమ్యూనికేషన్ జరగదు. అశాబ్దిక అంశాలు అంటే ఇప్పుడు దాకా మనం అనుకున్నాం కదా, వర్బల్, నాన్ వర్బల్ అని అనుకున్నాం కదా. నాన్ వర్బల్ ఎలిమెంట్స్ ఏంటట అంటే కేవలం మాటలే కాకుండా ముఖ కవలికలు,
సంజ్ఞలు ఇందాక అనుకున్నాం కదా, సైగలు చేయడం అని అనుకున్నాము. బాడీ లాంగ్వేజ్ ద్వారా సందేశాలు మనం పంపించవచ్చు. నెక్స్ట్ అభిప్రాయానికి వస్తే, అభిప్రాయం కూడా అనుకున్నాం కదా ఫీడ్బ్యాక్ అని. ఆ ఫీడ్బ్యాక్లో కమ్యూనికేషన్ పూర్తయిన తర్వాత అవతల వ్యక్తి నుండి వచ్చే స్పందన కూడా ఇక్కడ ఇంపార్టెంటే. మనం ఎలా చెప్పినాం, ఏం కథ, లేదా ఎలా ఉంది అని తెలుసుకుంటే మనకి ఇంకా మంచిగా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సందర్భం, కాంటెక్స్ట్ అనుకున్నాం కదా. కాంటెక్స్చువల్ అనుకున్నప్పుడు సందర్భోచితంగా ఉండాలి. అంటే ఇది సమయం, అక్కడున్న ప్రదేశం, పరిసరాలను బట్టి మారుతూ ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా అంటే ఒక గోల్ ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. గోల్ లేకుండా చేయలేము కదా. ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతి కమ్యూనికేషన్ ఒక లక్ష్యం లేదా వినోదం కోసం కావచ్చు, ఒక పర్సన్ని ఒప్పించడం కోసం కావచ్చు, సమాచారం ఇవ్వడం కావచ్చు. ఇలా ఒక ఉద్దేశంతో ఏ పర్పస్తో అవతల వాళ్ళని కమ్యూనికేట్ చేస్తాను అనేది ఒక ఉద్దేశం ఉంటుంది. ఇది నేచర్. లాస్ట్ చివరి అంశం ఏంటంటే మానసిక మరియు సామాజిక ప్రక్రియ. ఇందాక అనుకున్నాం కదా యూనివర్సల్ అని అనుకున్నాం కదా. అది అంటే ఇది వ్యక్తిగత ఆలోచనలు పంచుకోవడమే కాకుండా సమాజంలో సంబంధాలను బలోపేతం సోషల్ దానికి వస్తుంది. ఇది సమాజంలో వ్యక్తులతోటి ఆలోచనలు పంచుకోవడం అని అనుకున్నాం కదా. అట్లనే కాకుండా మనం అంటే ఇండివిజువల్నే కాకుండా సమాజంలో వాళ్ళతో కూడా మనం పంచుకోవడం. వ్యక్తిగతంగా 2 పర్సన్స్ అని అనుకున్నాం కదా. ఆ 2 పర్సన్సే కాకుండా సొసైటీతోటి కూడా. ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడు, అక్కడికి ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది, ఒక ఈవెంట్ నడుస్తుంది, వినేవాళ్ళు వచ్చారు, సొసైటీతో పంచుకుంటారు. సో ఇది కూడా కమ్యూనికేషన్ కిందే వస్తుంది. సో ఇందులో ముఖ్యమైన అంశాలు మరొకసారి చూసినట్లయితే కమ్యూనికేషన్ అంటే స్వభావం, కమ్యూనికేషన్ నేచర్ అంటే స్వభావం. ఆ స్వభావం ఏంటి అంటే నిరంతర ప్రక్రియ ఒకటోది. ద్విమార్గం, 2 వే ప్రాసెస్ అనుకున్నాం. 2 అయిపోయింది. 3వది అశాబ్దిక అంశాలు. 4వది అభిప్రాయం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనేది మనకు అవసరం, ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సందర్భోచితం, అది కాంటెక్స్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇంకోటి ఉద్దేశము, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఇంపార్టెన్సే మనకు. ఇంకోటి లాస్ట్ వన్ ఏంటంటే మానసిక మరియు సామాజిక ప్రక్రియ. ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం అనేది ఉన్నది. నేచర్ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్కి వచ్చినట్టయితే ఇందులో ఉండే స్కోప్ అంటే ఏంటి అని మనం గమనిద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. The scope of communication refers to the extent or range of the communication. It means process including the various context, channels and audience involved. Coming to it, it means encompasses meaning. Encompasses, coming to them. Now first one is interpersonal communication. Okay, it means between individuals, 2 people, individuals, sender and receiver. And second one is group communication. It means already told you that example in Telugu. What's that? Within team of groups. Okay. And third one is organizational communication. It means within an organization. Okay. It means like businesses, organization, fund issues, like that. And fourth one is public communication to a large audience. It means a conference hall or a program or a event or a cine field audience, like that. A mass communication through media channels. Mass communication means through media channels. And next one is digital communications. It means online. Digitals, we know that system, phone, mobile, like that. Online and through technology. It is called digital communication. Once again, we can see interpersonal communication. First one is interpersonal,
second one is group communication, third one is organizational communication, and fourth one is public communication, fifth one is mass communication, and sixth one is డిజిటల్ కమ్యూనికేషన్. ఓకే, వీటిని మనం గమనించినట్లయితే వీటిని కూడా మనం తెలుగులో చూద్దాం ఎలా అర్థం చేసుకోవచ్చు అని. అయితే కమ్యూనికేషన్ అని అనుకున్నాం కదా, కమ్యూనికేషన్ కూడా కొంత పరిధి ఉంది, అంటే సంభాషణ కూడా కొంత పరిధి ఉందట. ఆ పరిధి ఏంటంటే మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇది. కాబట్టి ఇది వ్యక్తుల మధ్య సమాచారాన్ని, భావాలను, ఆలోచనలు పంచుకోవడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. కాబట్టి సంభాషణ పరిధి అనేది విశాలమైంది, దాన్ని ఇంతకే అని మనం చెప్పలేము, చాలా విశాలంగానే ఉంటుంది. అయితే ఇది వివిధ రంగాలలో ఉపయోగిస్తూ ఉంటాము. సంభాషణ పరిధిలోని కొన్ని ముఖ్యమైన ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఫస్ట్ వ్యక్తిగతంగా, అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఇంటర్పర్సనల్ అనుకున్నాం కదా. వ్యక్తిగత సంభాషణ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. ఇది కుటుంబం కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరియు పరిచయస్తుల మధ్య జరిగేటువంటి సంభాషణను మనం వ్యక్తిగత సంభాషణ అంటాం. నెక్స్ట్ ఏమనుకున్నాము మనము, గ్రూప్ కమ్యూనికేషన్. గ్రూప్ కమ్యూనికేషన్ అని అనుకుంటే ఏంటి అంటే ఒక గ్రూపు, చిన్న చిన్న గ్రూపులు, సంఘాలు వాళ్ళ మధ్య జరిగే కమ్యూనికేషన్ను మనం గ్రూప్ కమ్యూనికేషన్ అంటాం. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే వృత్తిపరమైన సంభాషణ. ఇట్ మీన్స్ ఉద్యోగం, వ్యాపారం మరియు ఇతర వృత్తిలు ఉంటాయి కదా, వాళ్ళ మధ్యలో జరిగేటువంటి సంభాషణ మనం వృత్తిపరమైన సంభాషణ అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ సామాజిక సంభాషణ. అంటే సమాజంలో జరిగేటువంటి సంభాషణ. ఇది సామాజిక సమావేశాల మధ్య కానీ, మరి లేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే వారి మధ్య కానీ జరుగుతూ ఉంటుంది. ఇది మనం సామాజిక సంభాషణగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మీడియా సంభాషణ. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఆన్లైన్, టెలివిజన్, రేడియో, వార్తలు, లేదంటే ఇతర మీడియాల ద్వారా జరిగేటువంటి సంభాషణను మనం మీడియా సంభాషణ అనుకుంటాం. సారీ ఆన్లైన్ కాదు, ఆన్లైన్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ ఇది మీడియా సంభాషణ. ఇట్ మీన్స్ వాట్ దట్ మాస్ కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ సంభాషణ అంటే ఇంటర్నెట్ ద్వారా జరిగేది కానీ, లేదా సోషల్ మీడియా ద్వారా జరిగేది కానీ, ఫోన్ల ద్వారా జరిగేది కానీ, ఇట్లా జరిగే ప్రతి సంభాషణను మనం ఆన్లైన్ సంభాషణగా చూద్దాం. ఇది దీనికి ఉన్నటువంటి కమ్యూనికేషన్కి ఉన్నటువంటి విశాలమైన పరిధి. ఈ విశాలతను మరలా ఒకసారి చూద్దాం. వ్యక్తిగత కమ్యూనికేషన్ అంటే వ్యక్తిగత సంభాషణ, వృత్తిపరమైన సంభాషణ, సామాజిక సంభాషణ, మీడియా సంభాషణ, ఆన్లైన్ సంభాషణ. దీంట్లో మనం మర్చిపోయినది ఇంకోటి ఏంటంటే గ్రూపు, అంటే గ్రూప్ సంభాషణ. ఓకేనా, ఇవి మనకు తెలుపుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.